Go. No. Wait. తర్వాత ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఉండే రెండు ప్రధాన డ్యామ్లు అయినటువంటి చిత్రావతి రిజర్వాయర్ కావచ్చు, అలాగే పైడిపాలెం కావచ్చు, అక్కడికి ఈరోజు గండికోట జలాశయం నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పైడిపాలెంలో ఆల్రెడీ దాని కెపాసిటీ వచ్చేసి 6 TMC అయితే ప్రస్తుతానికి స్టాక్ వచ్చి 2.5 TMC నుంచి ఆ తర్వాత 3 TMCలు ఉంది. తర్వాత ఇక్కడికి డైలీ కూడా 500 క్యూసెక్ల సామర్థ్యంతో ఆ తర్వాత ఇక్కడ పంప్ హౌస్లు అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చిత్రావతికి కూడా 1000 క్యూసెక్లు చొప్పున రోజు అక్కడ కూడా ఆల్రెడీ 2.5 నుంచి 3 TMCలు ఉన్నాయి. అంటే టోటల్గా 8.5 నుంచి 9 TMCలు పెట్టే విధంగా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కూడా గమనించండి, ఎంత అంటే అంత మాటలు వైఎస్ఆర్సీపీకి ఆ తర్వాత చెందిన ఆ పార్టీకి చెందిన నాయకులు చాలా ఇదిగా, అంటే ఇటు సైడు ఏది చంద్రబాబు నాయుడు గారు వచ్చే వర్షాలు రావని, చంద్రబాబు నాయుడు గారు వచ్చే జలాశయాలు నిండవని ఎంతో ఇదిగా, అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలపై కూడా ఆ రకంగా కామెంట్ చేస్తూ తర్వాత బురద జల్లే కార్యక్రమం చేశారు. తర్వాత ఈరోజు గమనించండి, 40 years చరిత్రలో ఎప్పుడే కూడా ఆగస్టు నెల మొదటి వారంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నిండిన చరిత్ర లేదు. తర్వాత గండికోటకు కూడా రావడం, తర్వాత ఈరోజు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎంతో వరప్రసాదం అయినటువంటి 2 డ్యాములు కూడా మనం నింపుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ప్రత్తి కానీ పంటలు కొన్ని చోట్ల అంటే నీళ్లు అందక కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు తర్వాత మనం ఇప్పుడు ఈ నీటిని అంతా సద్వినియోగం చేసి తర్వాత ఇక్కడ ఉన్న అధికారులకు మా ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాం, మనకు కావాల్సినంత వాటర్ ఉంది, ఈ వాటర్ను ఇంకా మైక్రో ఇరిగేషన్ ద్వారా కావచ్చు, తర్వాత చిన్న ఫీల్డ్ ఛానల్స్ ద్వారా ఇంకా రైతులకు మరింత ఉపయోగపడే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దితే భవిష్యత్తులో రాయలసీమలో పులివెందుల ప్రాంతం అనేది హై GDP ప్రకారం ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా కూడా ఆ తర్వాత భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఇది ఉంది. కాబట్టి ఇంతటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి రైతుల పట్ల అందరూ కూడా ఇంకా కొన్ని చిత్రావతి నుంచి కూడా కొన్ని పల్లెలు అంటే లింగాల మండలంలోకి ఆ తర్వాత వాటర్ ఇప్పుడు ఇబ్బందికరమైన కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నప్పుడు కూడా ఇక్కడ ఉండే అధికారులు కూడా అవి కూడా మరమ్మతులు చేసి అవి కూడా 2-3 రోజుల్లో అక్కడికి కూడా నీళ్లు ఎక్కడ ఎవరికి నీరు నిజంగా రైతులకు అవసరం ఉందో అక్కడికి అంతా కూడా నీళ్లు వదిలే ఏర్పాటు కూడా మేము చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మంచి పరిపాలన ఉంది. భవిష్యత్తులో కూడా పులివెందుల ప్రాంతం ఈ రకమైన సాగునీటితో మరింతగా అభివృద్ధి చెందుతుందని కూడా కోరుకుంటున్నాం.